నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ కొల్లగొట్టి తెలంగాణలో పెట్టుబడులు పెట్టారా, లేదా ఈడీ ఎంటర్ అయిన తర్వాత అసలు ఏం తేల్చింది? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఏపీలో మద్యం స్కామ్ కు సంబంధించి రోజుకొక మలపైతే తిరుగుతుంది. ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయింది, అందరికీ తెలిసింది. మరి ఆంధ్రప్రదేశ్లో కొల్లగొట్టి ఇటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టారా అంటే ఏం చెప్తారు సార్? ఈడీ ఎంటర్ అయింది, ఎస్, సిట్టు విచారణ చేస్తుంది, సిఐడి విచారణ చేస్తుంది. ఎవరు ఎన్ని విచారణ చేసినా సరే దాంట్లో ఏం స్కామ్ జరిగింది, ఎవరెవరు ఎక్కడ డబ్బులు దాచారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇవే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సరే, అది దర్యాప్తు సంస్థల పాత్ర. దర్యాప్తు సంస్థలు వాటి పనిని అవి చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి స్కామ్స్ అవి ఎంత ఏంటి అనేది దర్యాప్తు సంస్థలు తేల్చేస్తాయి. లిక్కర్ స్కామ్ కానీ, ల్యాండ్ స్కామ్ కానీ, శాండ్ స్కామ్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఈ మొత్తం అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సంపదే కదా. ఆంధ్రప్రదేశ్ సంపద అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి సంపద. ఇప్పుడు అక్కడ గ్రావెల్ తోళ్ళు సంపాదించినాయి, ఇసుకలో సంపాదించినాయి, లేదంటే లిక్కర్లో సంపాదించినాయి, లేదంటే అక్కడ ల్యాండ్లో సంపాదించినాయి, ఏ రూపంలో సంపాదించినా అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి సంపద. అది వాళ్ళకి సంబంధించి వాళ్ళకి చెందాల్సినటువంటి సొమ్ము అది. కానీ ఆ సొమ్ము అంతా ఎక్కడికి వచ్చింది? తెలంగాణకు వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు, ఈడీ చెప్తుంది లేటెస్ట్గా. సరే, సిట్ అంటే రాష్ట్ర పరిధిలో ఉంటుంది, సిఐడి అంటే రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఇప్పుడు సిట్ ఏం చెప్తుంది? వీళ్ళందరూ ఆ లిక్కర్ స్కామ్లో లేకపోతే ఇంకో రకంగా డబ్బులు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు, హైదరాబాద్లో డంపులు చేశారు, బంగారం రూపంలో డంప్ చేశారు, కొంత డబ్బు రూపంలో డంప్ చేశారు, కొంత భూమి రూపంలో భూములు కొన్నారు, ఇక్కడ ఫామ్ హౌస్లు కొన్నారు అని చెప్పి ఈడీ ఆ దిశగా విచారణ చేస్తుంది కదా ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన కారణంగా బాగా లాభపడుతుంది ఎవరంటే తెలంగాణ. ఎందుకు కారణం ఏంటి? విడిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండటం లేదు, తెలంగాణలో ఉంటున్నారు, తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు, తెలంగాణలో ఫంక్షన్లు చేసుకుంటున్నారు, తెలంగాణలోనే అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. పని వాళ్ళు అక్కడి అవినీతి సంపాదన, అది కూడా అదే సక్రమంగా సంపాదించిన సంపాదన కాదు కదా, అక్రమంగా సంపాదించిన సంపాదన కూడా అక్కడ పెట్టడం అది ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇప్పుడు దోపిడీ ఎక్కడ జరుగుతుంది? ఆంధ్ర వాళ్ళు ఎక్కడ దోపిడీ చేస్తున్నారు, ఎక్కడ దోచుకుంటున్నారు, ఏ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు? తెలంగాణ దోచుకుంటున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ని దోచుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ని లూటీ చేసి అక్కడ దోచుకొని కొంతమంది తెలంగాణలో, అది కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? మళ్ళీ కేసీఆర్ గారు వస్తారేమో, కేసీఆర్ గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఒకటే కాబట్టి సేఫెస్ట్ ప్లేస్ ఇది కాదు అని చెప్పి బెంగళూరులో పెడుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్టడంలో ఇప్పుడు వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన అయినా సరే ఆంధ్రప్రదేశ్లో పెడితే అట్లీస్ట్ అక్కడ ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఏదో ఒక రూపంలో. కానీ అక్కడ దోచుకున్నటువంటి సొమ్ముని హైదరాబాద్లో పెడుతున్నారు కదా. హైదరాబాద్లో ఫామ్ హౌస్లకు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈడీఏ చెప్తుంది కదా. ఇప్పుడు సాయిరెడ్డి గారిని విచారించిన, సాయిరెడ్డి గారి ఆస్తులు ఎక్కడున్నాయని చెప్పి విచారించిన, ఎక్కడున్నాయి? కేర్ ఆఫ్ హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ ఎక్కడున్నాయి? కేర్ ఆఫ్ హైదరాబాద్. రాజకేశ్ రెడ్డి A1 లిక్కర్ స్కామ్లో ఆయన ఎక్కడ కొనుగోలు చేశారు? హైదరాబాద్ లో కొనుగోలు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. ఆయన ఎక్కడ భూములు కొన్నాడు, లేదంటే ఆయన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో ఉన్నాయి. తర్వాత వాసుదేవ్ రెడ్డి ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన ఇక్కడ ఫామ్ హౌస్ లో ఉన్నాయి.
ఇందులో మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉంది కదా సార్, లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డికి అయితే ఇక్కడ అసలు పూర్తి స్థాయిలో రిలేటెడ్ వ్యాపారమే ఉంది, నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. కారుమూరు నాగేశ్వరరావు గారు కారుమూరు నాగేశ్వరరావు ఇప్పుడు ఆయన విచారిస్తే ఆయన ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నట్టు తేలింది ఈడీ. ఇప్పుడు ఎవరిని విచారించినా గానీ అక్కడ సంపాదించినటువంటి డబ్బులు ఎక్కడ పెట్టారని చెప్పి ఈడీకి క్లూ దొరుకుతుంది. మొత్తం హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారని చెప్పి దొరుకుతుంది క్లూ అంతా. అంటే 2019 నుంచి 2024 మధ్యలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కొల్లగొట్టినటువంటి సొమ్ము 100% ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది. ఇది గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సరే అక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది, ఇవన్నీ దర్యాప్తు సంస్థలు చేస్తున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? వాళ్ళు దోచుకున్నారు, బాగానే ఉంది. ఆ దోచుకున్న సొమ్ము కనీసం అక్కడనే పెడితే అక్కడ భూములకి రేట్ వస్తుందిగా. అవును, కానీ అక్కడే పెట్టలా, హైదరాబాద్లో పెట్టారు, బెంగళూరులో పెట్టారు. ఇంకా ఎక్కువ సంపాదిస్తే దుబాయ్లోకి వెళ్ళారు. కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే చెందలేదుగా. లేదు, ఇది గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సార్ ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ సంబంధించి చిన్న తలకాయలను పట్టుకుండా ఇంకా పెద్ద తలకాయ దాకా వెళ్ళాలి ఈడీ అని అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తుంది? వెళ్తారు వాళ్ళు, ఒక్కో స్టెప్ వెళ్తున్నారు. ఈడీ ఇంత సీరియస్ గా రంగంలోకి దిగుతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈడీ ఎక్కడ ఎదుగుతుంది వీళ్ళ ఆస్తుల్ని? హైదరాబాద్ లో ఎదుగుతుంది. హైదరాబాద్ లో తనిఖీలు చేస్తుంది కదా. ఇప్పుడు కారుమూరు నాగేశ్వరరావు ఉన్నారు. కారుమూరు నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి అని అంటే కేర్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ లో వీళ్ళకి ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ ఫామ్ హౌస్ల్లో డంపులు దాచిపెట్టారు, ఎక్కడెక్కడ బంగారం నిల్వలు ఉన్నాయి, ఈ బిస్కెట్లు లేకపోతే కడ్డీల రూపంలో దిగుమతి ఎక్కడ చేస్తున్నారు, వీళ్ళు లాస్ట్కి ఎక్కడ దాకా వెళ్ళారు? బొంబాయిలో ఉండేటువంటి బులియన్ మార్కెట్లో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ బంగారం కొనుగోలు చేసుకుని కేజీల కొద్ది బంగారం ఫామ్ హౌస్ లో దాచిపెట్టారు. నేలమాళిగలు అంటారు కదా, అలా నేలమాళిగల్లో దాచిపెట్టారు అనేది ఈడీ అనుమానిస్తుంది కదా. ఈడీ అందుకే కదా అనేక చోట్ల తనిఖీలు చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఇళ్లలో కానీ, వీళ్ళ బినామీల ఇళ్లలో కానీ, అనుమానితుల ఇళ్లలో కానీ, వీళ్ళందరూ ఇళ్లలో తనిఖీలు చేస్తుంది కదా. మరి ఎందుకు తనిఖీలు చేస్తుంది? హైదరాబాద్ లో మొత్తం పెట్టారని కదా. ఆంధ్రప్రదేశ్ సంపద అంతా తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టారు. హైదరాబాద్ లో ఇప్పుడు ఆ లింకులన్నీ హైదరాబాద్ లో దొరుకుతున్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు లిక్కర్ లో 3,500 కోట్లు కొమ్ముకోవడం జరిగింది అని చెప్పి ప్రాథమికంగా వాళ్ళ సిట్ లో పొందుపరిచినటువంటి అంశం. ఈ 3,500 కోట్లు కనీసం 500 కోట్లైనా ఆంధ్రప్రదేశ్ లో కొనుగోలు చేసినట్టు ఒక్క ఆధారం అయినా ఉందా? లేదు కదా. ఎక్కడ ఉన్నాయి కొనుగోలు అంటే హైదరాబాద్, బెంగళూరు, లేదంటే దుబాయ్, ఇక్కడే కదా. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేవి కాదు, అవినీతి అనేది ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఉంది. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మన సంపదని అనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఆలోచించాలి. అప్పుడు రేపు ఎలక్షన్ అప్పుడు ఆలోచించి ఓటు వేయాలి. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్.